ఏపీ రిజర్వాయర్ల కేజ్ కల్చర్ పాలసీ ముసాయిదాకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సచివాలయంలో సీఎం అధ్యక్షతన 3 గంటల పాటు సాగిన కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీ ఏవియేషన్ పాలసీకి మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. అమరావతి క్వాంటమ్ వ్యాలీకి కేటాయించిన భూమి రిజిస్ట్రేషన్పై చర్చించింది. స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపునకు మంత్రిమండలి ఆమోదించింది. మానవ అవయవ మార్పిడి చట్టం అమలుకు ఆర్డినెన్స్ జారీ ప్రతిపాదనతో పాటు చీరాల, విశాఖలో బీచ్ షాక్స్ ఏర్పాట్లకు ఎక్సైజ్ పాలసీ మార్గదర్శకాలకు ఆమోదం తెలిపింది. జలవనరుల శాఖలో పోలవరం సహా వివిధ ప్రాజెక్టుల పనులకు కేబినెట్ పరిపాలన అనుమతులకు మంజూరు చేసింది. అగ్రిగోల్డ్ తదితర డిపాజిటర్ల కేసుల పరిష్కారానికి 21 పోస్టుల మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చిత్తూరు జిల్లాలో వ్యవసాయ శాఖ భూమిపై సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుపై మంత్రిమండలి చర్చించింది. ఎన్ఆర్ఈడి క్యాంప్నకు 30 ఏళ్ల లీజు ఇచ్చేందుకు అనుమతించింది. ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్కు హడ్కో నుంచి రుణానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 300 కోట్ల రుణం పొందేందుకు ప్రభుత్వ హామీకి కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఇప్పుడు 60-40 బర్డెన్ పడుతుంది. ఎస్, తప్పకుండా బడ్జెట్లో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఇవన్నీ దాని జీరామ్జీని మనం యాక్సెప్ట్ చేస్తున్నామంటే ఆ నిబంధనలు మనం యాక్సెప్ట్ చేసితే దానికి ఏ విధంగా ప్రొవిజన్ చేయాలో తప్పకుండా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పనిచేస్తుందని చెప్పేసి తెలియజేస్తాను. అది రాష్ట్రం టు రాష్ట్రం చేయలేరుగా, ఇది నేషనల్ పాలసీ కాబట్టి అన్ని రాష్ట్రాలకి ఒకే విధమైన విధానంగా ఉంటుంది తప్పితే మీ రాష్ట్రంలో 30% చాలు ఇంకో రాష్ట్రంలో 40 అనేది సాధ్యం కాదు. ఒకవేళ ఈ ఈ పాలసీని పూర్తిగా రివ్యూ చేస్తే మళ్ళీ ఏదైనా 70-30 అట్లా ఇస్తారేమో, అది వేరు, కానీ ఒక రాష్ట్రానికి ఇస్తారని నేను భావించట్లా. బట్ గవర్నమెంట్ ఈజ్ ప్రిపేర్డ్. 10,000 కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి కేటాయించారు. సో ముఖ్యమంత్రి గారు ఈ 10,000 కోట్లు కూడా ప్రతి పైసా వినియోగించుకుని రాష్ట్ర అభివృద్ధికి చేయాలని చెప్పారు. అదేవిధంగా ఈ వ్యవసాయ దినాల్లో మన సీజన్స్ ఉంటాయి, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సీజన్లో అగ్రికల్చర్ యాక్టివిటీస్ ఉంటాయి. అప్పుడు 65 రోజులు అనుకుంటాను, 65 డేస్ 60 డేస్ హాలిడే లాగా ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించారు. సో అది కలెక్టర్లకే వదిలేస్తున్నారు. ఎందుకంటే ఒక ప్రాంతంలో వ్యవసాయ పనులు ఒక టైంలో ఉంటాయి, ఇంకో ప్రాంతంలో ఇంకోసారి ఉంటాయి. కాబట్టి ఎప్పుడు 60 రోజులు హాలిడేస్ ఇవ్వాలనే దాని మీద కలెక్టర్లు నిర్ణయం తీసుకోమని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా ఆధార్ కార్డ్స్ తర్వాత అవన్నీ కూడా కంపల్సరీగా ఉండాలి. ఏది ఉపాధి కూలీలని రిజిస్టర్ చేసుకోవడానికి. ఏది ఫేస్ రికగ్నిషన్ కూడా కావాలి. అంటే సమస్య ఉన్నా కూడా గతంలో జరిగిన అవకతవకలు కానివ్వండి, గతంలో జరిగిన ఏదైతే కంప్లైంట్ చేస్తున్నారో వాటన్నిటికి కూడా అరికట్టడానికి ఈ సిస్టమ్స్, ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. ఏదైనా సమస్య ఉంటే సమస్యని పరిష్కరించుకోవాలి, కానీ మరి దాన్ని పూర్తిగా తీస్తే కష్టం. ఎందుకు పౌడర్, ఎందుకు మామూలుగా ఫోటో రాదా? మళ్ళీ మీరు ఏంటి సోషల్ మీడియాలో అన్నీ ట్రోల్ అవుతాయి. మనకంటే కూడా ఆ మిషన్ చాలా తెలివైంది. మన ముఖం యొక్క స్ట్రక్చర్ని బట్టి గుర్తిస్తే తప్పితే మన రాష్ట్రం పౌడరు మనం వేసుకునే సెంటుని బట్టి ఆ మిషన్ గుర్తించదు అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే మనం తప్పు విషయాలని కూడా తీసుకెళ్తే ప్రజలు ఆందోళన చెందే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ఫేస్ రికగ్నిషన్ అనేది మన స్ట్రక్చర్ ఏ విధంగా ఉందో, మన తయారీ, మన సోకులను బట్టి కాదు, మన ఫేస్ స్ట్రక్చర్ ఎట్లా ఉందో దాన్ని బట్టి గుర్తుంటుంది. ఎటువంటి సమస్య ఉండదని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను.
ఎందుకు తీసుకోదు? ఇప్పుడు మీరు ఫోన్లో పెడతారు, గుండు వేసుకుంటే ఓపెన్ కదా ఫోను. ఎవరండి బలే మీరు? అదే మీ ఫోన్ చూడండి, మీరు ఇప్పుడు నా ఫోన్ ఉంది, నా ఫేస్ ఐడెంటిఫికేషన్ ఉంది, దూకోపోతే రాదు, లేకపోతే గడ్డం గీసుకోపోతే రాదు అంటే ఎట్లా మీరు? అటువైనా సాఫ్ట్వేర్ ఉంటే దాన్ని మారుద్దాం. అదేదైనా నిజంగా సమస్య అయితే ప్రభుత్వం తప్పకుండా దాని మీద యాక్షన్ తీసుకుంటుంది. ఇప్పుడు ఇదే సాఫ్ట్వేర్ మనం అడాప్ట్ చేసుకోవచ్చు కదా. మన ఫోన్లో ఉంది ఫేస్ ఐడెంటిఫికేషను, అది ఎట్లా ఉన్నా కూడా మనం నిద్రపోతున్నా కూడా మనం చూసి తీసేస్తుంది. కాబట్టి అటువంటి అపోహలు సృష్టించడానికి ప్రయత్నం చేయొద్దని చెప్పేసి వేడుకుంటున్నాను. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం సాతు గ్రామంలో ఎల్పిఎం నెంబర్ 91లో 4.94 ఎకర్స్ ఏపీఐసికి ట్రాన్స్ఫర్ చేయడానికి ఇండస్ట్రియల్ పార్క్ విస్తరణ కోసం మార్కెట్ విలువ 12.38 లక్షలకి ట్రాన్స్ఫర్ చేయడానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. విశాఖపట్నం రూరల్ మండలం మధురవాడ గ్రామంలో 9.39 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ విజయవాడకు స్టార్ హోటల్, రిసార్ట్స్ లేదా ఇతర పర్యాటక ప్రాజెక్టుల అభివృద్ధి కోసం బదిలీ చేయడానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. 199,96,94,400 రూపాయలు బుక్ అడ్జస్ట్మెంట్ ద్వారా బేసిక్ వాల్యూ బుక్ అడ్జస్ట్మెంట్ ద్వారా చెల్లింపు జరుగుతుంది. చిత్తూరు జిల్లా లింగాపురం దిన్నె మండలం గుడిపల్లి గ్రామంలో 12.75 ఎకరాల భూమిని ఏపీఐఐసి లిమిటెడ్ ఇండస్ట్రియల్ పార్క్ స్థాపన కోసం మార్కెట్ విలువ 12 లక్షలకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుందని చెప్పేసి ఆ ప్రతిపాదనని మంత్రిమండలి ఆమోదించిందని చెప్పి తెలియజేస్తాను. నెల్లూరు జిల్లా సీతారామపురం పెదనాగంపల్లి 14.10 ఎకరాలు అంటే 5.7 హెక్టార్ ప్రభుత్వ భూమిని అటవీ శాఖకు బదిలీ చేయడానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అంటే అటవీ భూమిని ఆనవ్ సంజీవ్ రెడ్డి సోమశిల హై లెవెల్ లిఫ్ట్ కెనాల్ ఫేజ్ 1 కింద సోమశిల రిజర్వాయర్ నుండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నెంబర్ 4 వరకు కెనాల్ తవ్వడానికి ఈ ఫారెస్ట్ ఏరియాని వినియోగించుకుంటుందని ఆల్టర్నేటివ్ ల్యాండ్ కింద ఈ 5.71 హెక్టార్స్ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. చిత్తూరు జిల్లా వీకోట సర్వే నెంబర్ 519/5లో 11.96 ఎకరాల ప్రభుత్వ భూమిని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ చీఫ్ మేనేజర్కు పంపింగ్ స్టేషన్ కోసం 8 లక్షల రూపాయల ధరతో మరి నిర్మాణం కోసం కేటాయించడానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం తుమ్మపాల గ్రామానికి చెందిన కొత్తూరులో 608.10 సర్వే నెంబర్ 608లో 2 ఎకరాల ప్రభుత్వ భూమిని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు అనకాపల్లి జిల్లా కార్యాలయ భవన నిర్మాణం కోసం 66 సంవత్సరాల లీజు పద్ధతిలో ఎకరాకు సంవత్సరానికి 1000 రూపాయల చొప్పున కేటాయించడానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. కాకినాడ జిల్లా కాకినాడ అర్బన్ మండలం వార్డ్ నెంబర్ 1లో 1.45 ఎకర్స్ ప్రభుత్వ భూమిని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు జిల్లా కార్యాలయ భవనం కోసం 66 సంవత్సరాల లీజు కాల పరిమితితో ఎకరాకు 1000 రూపాయల చొప్పున కేటాయించడానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. గుంటూరు జిల్లా వట్టి చెరుకూరు మండలం గ్రామంలో ఎల్పిఎం నెంబర్ 1101 సర్వే నెంబర్ 2413లో మరియు 241-5లో ఉన్న 25 ఎకరాల 37 సెంట్ల భూమి వర్గీకరణను 1906 నాటి ఆర్ఎస్ఆర్ ప్రకారం నమోదైన ట్యాంక్ పోరంబోకు నుండి గ్రామకంఠం విలేజ్ సైడ్ పోరంబోకు మార్చడానికి మిగిలిన 83 ఎకరాల 1 సెంట్లు ట్యాంకు పోరంబోకుగా యథావిధిగా కొనసాగించడానికి అంటే ఈ వట్టి చెరుకూరు గ్రామం చాలా పెద్దది, మీ అందరికీ చాలామంది తెలిసి ఉంటుంది. ఆ గ్రామం మొత్తం కూడా ఈ మన ట్యాంక్ పోరంబోకుగా నమోదయ్యి వాళ్ళకి ఎటువంటి దాని మీద లావాదేవీలు చేసుకోవడానికి అవకాశం లేకుండా ఉంది. సో ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా వెంటనే మరి 1 నెల రోజుల్లో ఈ రెవెన్యూ రికార్డ్స్ మార్పు చేసి దాన్ని గ్రామకంఠంగా మార్చి వాళ్ళకి కావాల్సిన దస్తావేజులు రిలీజ్ చేయమని చెప్పారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటువంటి సమస్యలు ఎదుర్కొంటున్న ప్రతి గ్రామం నుంచి కూడా సమాచారం సేకరించి దాన్ని క్యాబినెట్కి తీసుకొచ్చి సాధ్యమైనంత వరకు చట్టానికి లోబడి వాటిని అన్నింటినీ కూడా పరిష్కరించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తాను. ఈ 22A ఉన్న వాటి కూడా
మరి ఏదైతే సబ్ కమిటీ ఉందో వాళ్ళని డిస్కస్ చేసి ఎండోమెంట్ ల్యాండ్స్ అయినా కోర్టు జడ్జిమెంట్స్ని పరిగణలోకి తీసుకుని కొన్ని ఇనామ్ ల్యాండ్స్ ఉంటాయి. సో ఏ విధంగా చేయాలి, ప్రజలకి ఏ విధంగా మేలు చేయాలన్న దాని మీద వెంటనే చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇవ్వడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అంటే చట్టానికి లోబడదే అన్యాక్రాంతమైనవి టేక్ ఓవర్ చేస్తారు. చాలా గ్రామాల్లో ఏంటంటే ఎండోమెంట్ ల్యాండ్ అది, కానీ కొన్ని దశాబ్దాల నుంచి అక్కడ నివాసం ఉంటాం, అక్కడ సిమెంట్ రోడ్లు కరెంటు అన్నీ వేసి ఉంటారు. సో వాటిని ఏ విధంగా రెగ్యులైజ్ చేయాలి అనే దాని మీద కూడా ఆలోచన చేయండి, కోర్టు తీర్పులకు లోబడి చట్టాలకు లోబడి అని చెప్పేసి చెప్పారు. ఇనాం భూములు ఉన్నాయి, వాటిని చేస్తానికి అవకాశం ఉంటే వాటిని చేయండి. అంటే ఎక్కడైనా సరే ప్రజలు దీర్ఘకాలికంగా ఎదుర్కొన్న సమస్య ఉంటే దాన్ని ఏ విధంగా పరిష్కరించవచ్చు వెంటనే చేయమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నాం. కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం కరగ్రహారం గ్రామంలో మొత్తము 58 సెంట్లు ప్రభుత్వ భూమి ఏపీ మ్యారిటైమ్ బోర్డుకు NH 216 నుండి మచిలీపట్నం గ్రీన్ఫీల్డ్ పోర్ట్ వరకు రోడ్ అండ్ రైల్ కనెక్టివిటీ అభివృద్ధి కోసం మార్కెట్ విలువ ఎకరం 43,27,000 చొప్పున చెల్లింపుపై కేటాయించడానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అంటే ఇప్పుడు కొత్తగా పోర్ట్ వస్తుంది కాబట్టి నేషనల్ హైవేని కనెక్ట్ చేయడం కోసం ఏదైతే 58 సెంట్లు అవసరమైందో దాన్ని మ్యారిటైమ్ బోర్డుకి మరి 25,09,660 రూపాయలు, అంటే 58 సెంట్లకి ధర, దానికి కేటాయించడానికి అనుమతి ఆమోదం తెలపడం జరిగింది. కృష్ణా జిల్లా మచిలీపట్నం టౌన్ అండ్ నార్త్ మండలంలో 50 సెంట్ల ప్రభుత్వ భూమిని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ హెడ్ మచిలీపట్నంలకు వారి రీజనల్ ఆఫీస్ భవనం నిర్మాణం మరియు ప్రాసెసింగ్ సెంటర్ల కోసం 33 సంవత్సరాల లీజు పద్ధతిలో వార్షిక అద్దె 1,25,23,500 చొప్పున ప్రతి 5 సంవత్సరాలకు బ్లాక్కు 10% పెంపుతో కేటాయించడానికి ప్రతిపాదన వచ్చింది. కాకపోతే బ్యాంకు వాళ్ళు ఇదంతా కూడా ప్రజలకి బ్యాంకింగ్ సేవలు అందించేది కాదని వారు ఫ్రీగా ఇవ్వమని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి మంత్రిమండలి 1 lakh per annum యాక్సెప్ట్ చేయడం జరిగింది. హడ్కో విజయవాడ రీజనల్ ఆఫీస్ నుండి 300 కోట్ల స్పెషల్ టర్మ్ లోన్ తీసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ విజయవాడకు 300 కోట్ల రూపాయల ప్రభుత్వ హామీ ఇవ్వడానికి మరియు గవర్నమెంట్ గ్యారంటీ డీడ్ అమలు చేయడానికి జారీ చేసిన GOMS నెంబర్ 49 ఎనర్జీ డేటెడ్ 26/5/26 మంత్రి ఉత్తర్వులకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. వైఎస్ఆర్ కడప జిల్లా బి మట్టం మండలం పొలుగురళ్లపల్లి గ్రామంలో 9.25 ఎకరాల ప్రభుత్వ భూమిని మెస్సెస్ ఎకరాన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కు 50 మెగావాట్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ స్థాపన కోసం నెట్కాప్కు లీజ్ పద్ధతిలో కేటాయించడానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. మనం చాలాసార్లు ఈ క్యాబినెట్ మీటింగ్స్ ద్వారా మనం చూసాం, ప్రతి ప్రపోజల్కి నెట్ క్యాప్ ఏదైతే లీజ్కి వస్తారో అంటే ఒరిజినల్గా ఏంటంటే ఈ సోలార్ ప్లాంట్స్ కానివ్వండి, విండ్ ప్లాంట్స్ కానివ్వండి, SIBPలో అప్రూవ్ చేసి దాన్ని క్యాబినెట్లో అప్రూవ్ చేస్తూ ఉన్నారు శాంక్షన్.